బొత్స గారు మీరు అసలు విద్యాశాఖ మంత్రి ఎలా అయ్యారు స్వామి? గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు. అదే ట్రాక్టర్ ఇసుక ఈ రోజు 5000 నుంచి 7000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ సభాముఖంగా బొత్సాన్ని అడుగుతున్నా, ఏ పందికొక్కు ఆ డబ్బులంతా తింటున్నారు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్టర్ బాటిల్ ధర 60 రూపాయలు. ఇప్పుడు అదే క్వార్టర్ బాటిల్ ధర 180 రూపాయలు. బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు ఏ పందికొక్కు ప్రజల రక్తాలు తాగుతూ మా డబ్బులు దొబ్బుతున్నారు మాకు చెప్పండి. ఇంకా భూముల దగ్గరకు వస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు తల్లి. దాని పేరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంట, భూ హక్కుల చట్టం అంట. ఆ చట్టం చదివిన తర్వాత నాకు అర్థమైంది తల్లి, మన భూములు కొట్టేదానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారని. దాంట్లో మూడు విషయాలు మీకు చెప్తా. మొదటిది, మనం కష్టపడి భూములు కొనుక్కున్నాం, లేదంటే మన తల్లిదండ్రులు మన కోసం భూములు కొన్నారు, లేదంటే మన తాత ముత్తాత వాళ్ళు కొనుక్కున్న భూములు మనకు వస్తాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకే? ఆయన ఏమైనా సొంత భూమి ఇచ్చాడా? ఆయన జోబు నుంచి తీసి మనకి ఏమైనా ఇచ్చాడా తల్లి? ఆయన ఫోటో ఓకే పోన్లే, ఆయనకి ఫోటోలు పిచ్చి తల్లి, బాగా పిచ్చి. ఎక్కడికి వెళ్ళినా రంగులేయాలా, ఎక్కడికి వెళ్ళినా ఆయన మొహం పెట్టాలా, పోన్లే పట్టాల పైన ఫోటో ఉంది, ఆయన కర్మ అనుకున్నా. దాని తర్వాత చట్టం చదివితే నిజం బయటకు వచ్చింది తల్లి. మన భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటాయి స్టాంప్ పేపర్ పైన, ఆ డాక్యుమెంట్లు ఆయన పెట్టుకుంటాడంట, జిరాక్స్ కాపీలు మనకి ఇస్తాడంట. ఓమో ఇదేం అన్యాయం అనుకున్నా. దాని తర్వాత మూడో అంశం బయటపడింది. ఇద్దరి మధ్యన భూ తగాదా ఉంటే కోర్టుకు వెళ్లే హక్కు మనకు లేదంట, అధికారులే కూర్చుని తేల్చిపడేస్తారంట. ఇక్కడ బొత్స కుటుంబం చూసాం, ఉత్తరాంధ్రని క్యాన్సర్ గడ్డలాగా వదిలేస్తుంది. ఇంక ఇలాంటి నాయకుల ఆధ్వర్యంలో మన భూముల కలెక్టర్లు అడ్డంగా పెట్టుకుని దోచేసుకుంటారు తల్లి. అమ్మా ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా మీ బిడ్డని అంటున్నాడు తల్లి. మురిసిపోదమ్మా. ఎందుకంటున్నాడు నేను చెప్తా. రేపు అధికారంలోకి పొరపాటున వస్తే నేను నీ బిడ్డను కదా, నీ భూమి నాది, నాకు ఇచ్చే తల్లి అంటాడు. రెండు 2014 ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రంగా మన ప్రయాణం మొదలు పెట్టాం. సచివాలయం అసెంబ్లీ అంతా హైదరాబాద్ లో ఉండే. ఆనాడు ఆ అసెంబ్లీ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా 15 లక్షల కోట్ల పెట్టుబడి, 35 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పరిశ్రమలతో మన ఒప్పందం కుదుర్చుకున్నాం. మన 5 సంవత్సరాల్లో 44,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు మన జిల్లాని కూడా పెద్ద ఎత్తున ఆనాడు అభివృద్ధి చేశాం. మీరందరూ ఆలోచించండి. తోటపల్లి ప్రాజెక్ట్ కి ఆనాడు 774 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ని పూర్తి చేశాం. ఈ ప్రాజెక్ట్ ద్వారా 52,000 ఎకరాలకి సాగునీరు మన ప్రభుత్వం అందజేసింది. ఇంకా ఉత్తరాంధ్రకి సుజలా స్రవంతి పథకం ఆనాడు ప్రారంభిస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ పథకాన్ని కూడా క్యాన్సిల్ చేసింది. సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇంకో పక్కనే ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆనాడు భూసేకరణ చేసి హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ధీటుగా విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్ ఉండాలన్న లక్ష్యంతో ఆనాడు పనులు ప్రారంభించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.